నా చరిత్ర 150 ఏళ్ళు. ఈ దేశంలోని రాష్ట్రాలన్నీ చుట్టపుచుప్పుగా నెల నెలా తిరిగొస్తా. నెల తర్వాత ఢిల్లీలో నా లైఫ్లోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ జరగబోతోంది. Check here. I want immediate action right now. Alert. All people to be put here fast. Don't miss them. No questions, no rules. Control room connecting. DGP on the line. కార్ నెంబర్ వచ్చింది, అందరిని అలర్ట్ చేస్తా. Do it fast. అదే చూస్తాం. Be alert, guys. Hey, ra. పోలీసులు వస్తున్నారు. బడికి పాలి Diamond should not be missed under any circumstance. Over. Hey, ఇడి. అన్నా పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టిందా? నేనేం చేయను. ఆ డైమండ్ ఇవ్వు. అన్నా తీసుకో డైమండ్. బావ్. రాత్రి వాటర్ తాగి పొద్దుగా వస్తే మస్తు ఉంటుంది బ్రో. అరే గీ తీట మాటలు ఆపి గా జడలు ఎట్లా కొట్టాలో చూడురా ఫస్ట్. అన్నా ఏంద్రా చెప్పు. మస్తు ఆకలి అవుతుందన్నా. అరే ఎవరిదైనా ఎంతుందో తీసి బయట పెట్టుర్రా. ఏమైందిరా? నేను అన్నది పైసలు తీసి బయట పెట్టుర్రి. తీ జల్లిది. ఇగో 20 రూపాయలు. 20 10 మొత్తం 30 మనం తిందాం. అరే పొట్టడా నువ్వు తీరా. 40 30 20 అరే మొత్తం 80 రూపాయలు రా. ఏంద్రి ఇది? నీకెన్నిసార్లు చెప్పారా ఉచ్చల చెత్తల చేయబెట్టొద్దని? ఈడొకడు మోపైండు. నడ్రా అటు నుంచి అటు రామ్కి బండి పోయి బిర్యానీ బజార్కి వెళ్దాం. నడు దా. ఇది అక్కకి అమ్మితే ఎందుకంత పైసలు వస్తాయి? अबे ओ चोर बाजारों को चोरों, हमारा गब्बर भाई आ गया. आप सबका आज आखिरी दिन है. ये चोर बाजार का जिंदगी ये लो तो खत्म. गब्बर भाई हमको छोड़ दो गब्बर भाई, गरीब बोलो गब्बर भाई.
నువ్వు బజార్లు నా ఆవుల్ని కట్టిపడేసినావు, కానీ ఈ పెద్ద పులిని మర్చిపోయినావు. खामोश। मेरी जिंदगी में एक ही मकसद है, ये चोर बाजार को बंद करना, ये सब चोरों को खत्म करना। अरे गब्बर भाई क्या शॉट मारे। बुलाओ, किसको बुलाते बुलाओ। बेबी कौन है बे तू? रिश्ते में तो हम तुम्हारा बाप लगते हैं। नाम है बच्चन, बच्चन साहब। अबे इस चोर को पकड़ो रे। ए, चोर नहीं हूं मैं, चोर बाजार का शान हूं मैं। और ये बच्चन साहब का पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है। तुम्हारा ये चोर बाजार का कहानी खत्म हो जाएगा। जब तक मैं रहूंगा तब तक ये चोर बाजार रहेगा। ये भूत कहाँ है तू? मेरे ऊपर आता, तेरे को दफन कर दूंगा, खत्म कर दूंगा। आज नहीं छोड़ूंगा तेरे को। अल्लाह छोड़ना अल्लाह। నీ గన్నుగోలా ఆ గబ్బర్ గాడికి నా బజార్ ఆగం చేయాలన్న కల్లో కూడా మన లొల్లి. కానీ బేబే ఆడు నిన్ను కాల్చినప్పుడు నువ్వు ఇచ్చిన అరుపుకి చాలా బాధేసింది. ఏం చేసినావు? ఇచ్చేసిన గద్ది ఇచ్చి పడేసిన కొడుకి అందరు గుస్సాలు. చూసినావా మళ్ళా వేలిందిరా పగల్. ఇవే గని గని ఈ నా జీవితంలో ఈ జడ నా సొంతమయ్యే రోజు ఎప్పుడు వస్తానని చూస్తున్నానే. నా జడ కదా నీ చేతిలోనే ఉందే. నీ కాలు పట్టుకుని అడుగుతున్నానే, నేను జమీందారు కొడుకునే అని ఒక్క ఆధారం ఇవ్వే. తెలుసు తెలుసు, నా మెడల ఈ పులిగోరు, నా ఇంటి ముందు ఆ కారు, నా చేతిలో ఆ గన్ను, అంతేగా? బచ్చన్ సాబ్ జల్దీ బయటికి రా. బచ్చన్ బ్రో బయటికి రా. చెప్పాలి. అక్క అక్క ఇది తీసుకుంటావా? అరే అక్క తీసుకుంటా. అక్క అక్క चोर बाजार, ये चोर बाजार, मन चोर है सार, हम चोर है सार। నమస్తే ఎస్పీ సాబ్. చెప్పురే సార్, ఇక్కడ గొడవ జరుగుతుంది సార్. ఇదేమన్నా కొత్త ముచ్చటనా? ఎప్పుడు చెప్పేదే కదా. మీ పోలీసు వాళ్ళ చేతులలో లాఠీలు లేవా? ఒక చిన్న పిల్ల మీద రేప్ జరిగింది సార్. ఆ పాప వయసు కూడా 5 ఏళ్లే సార్. 5 ఏండ్ల పాపనా?
అవును సార్. కనబడితే కాల్చి పడేర్రి కొడుకుని. ఇంకోటి ఇట్లా చేయాలంటే చెడ్డీలు తడవాలి. బా గది అరే అవులే ఆ నసుకుడేందిరా చక్క చెప్పు. గదే బా గా హక్కుల సంఘం ఏమో ఉంటది కదా. గాడ పబ్లిక్ కుక్క లెక్క తిరుగుతుంటే గీ హక్కులేందిరా బై. రేపు చేయాలన్న ఆలోచన కాదు, భయపడాలి. సార్ ఏందిరా బాయ్ మొక్కలు గట్ల పెట్టిర్రు? మిమ్మల్ని చూడంగానే నాకు సామెత యాదకొచ్చింది భయ. వెనకటికో పిల్ల కుక్క పోయి తల్లి కుక్కని అడిగిందట, ఇప్పుడైనా చెప్పవ్వా మా అయ్య ఎట్లుంటాడో అని. పాపం తల్లి కుక్క మీ లెక్కనే మొఖాలు పెట్టి వెనకకెళ్ళొచ్చిండు వెనకకెళ్ళోయిండు. నేనే చూడలా, నీకటా చెప్పాలి బిడ్డ అందట. గట్లుందిరా మీ కహాని. సార్ గడగంతమంది సెక్యూరిటీ ఉండంగా డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ దొబ్బిండ్రు. మీరేం చేస్తుర్రు? గుడ్డు గుర్రాల పళ్ళు తోమిండ్రా? సార్ ఆ డైమండ్ ఢిల్లీ మ్యూజియం వెళ్ళడానికి ఇంకొక 4 రోజులు టైం ఉంది. ఈలోగా డూప్లికేట్ తీసేసి ఒరిజినల్ పెట్టేద్దాం సార్. మీరేం చేస్తుర్రో గెట్ల పడతారో నాకు తెలియదు. ఈ ముచ్చటగా ఆపోజిషన్ గాలికి తెలవక ముందే గా డైమండ్ అటు ఉండాలి. సరే సార్. రేయ్ నేనే చార్లీని. మా అన్నేమన్నా ఎదోలా కనపడుతున్నాడా నీకు? 200 కోట్లు డైమండ్ కొట్టేమన్నా చార్లీ ఎర్రి పప్పలా ఈ ఆటో తోలుకుంటున్నావున్నావా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఆ డైమండ్ చోర్ బజార్ లో ఉంది. అది నాకు తెలుసు. తెలిస్తే మరి వెళ్ళి తెచ్చుకోవచ్చుగా సార్. ఏంటండి నిజం చెప్పినా కొడతారు, అబద్ధం చెప్పినా కొడతారు. తున్న పొద్దులో చుట్టం కాదు, ఏదో ఒకటి చేయొచ్చు కదా. రేయ్ గా డైమండ్ కాలనీ నుండి బయటకు పోవాలంటే చోర్ బజార్ నుండే పోవాలి. పోలీసులు చుట్టూ కాసుకొని కూసుండ్రు. పోలీసులు గాడున్నంత వరకు డైమండ్ ఆడనే ఉన్నట్టు. 2 రోజులు టైం కావాలి. 2 రోజుల్లో డైమండ్ నా దగ్గర లేదనుకో బిడ్డ. బచ్చన్ సాబ్ బాబాయ్ నమస్తే. ఎందుకు ఇదంతా? ఇగో రాత్రికి రాత్రే నన్ను తప్ప ఎస్ఐతో సహా అందరినీ మార్చిండ్రు. అయ్యా సలీం సాబ్ కూడా అవు నా సర్వీస్ లో గిట్ల జరగటం ఇదే ఫస్ట్ టైం. నిన్ను ఎస్ఐ గారికి పరిచయం చేస్తారా? డైమండ్ దొరకలేదు సాబ్ బచ్చన్ సాబ్. జస్ట్ మిస్, లేకపోతే నా చెయ్యి. నమస్తే సార్. గా చోర్ బజార్ తరఫున మామూలు ఇచ్చేది మనోడే సార్. దిల్దార్ ఆద్మీ సార్. చోర్ బజార్. ఏం పేరు అనేది? బచ్చన్ సాబ్. యాట్ బచ్చన్ మస్తుందిరాని పేరు. అరే సార్ ఆ? అదే సార్, మా బేబీ నన్ను ఎవరు అరే తూరి అనకూడదని బచ్చన్ సాబ్ అని పేరు పెట్టింది. ఆ పెద్ద పేరు అట్లా పలకూడదు కదా సార్. అది సర్లే కానీ ఏం చేస్తుంటావు నువ్వు? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేద్దామని ట్రై చేస్తున్నా సార్. అంటే టైర్లు దొంగతనాలు చేస్తుంటావు. అరే సార్ మీ పోలీసులు వాసు న్యూస్ చెప్తారు సార్, కరెక్ట్గా చెప్పిర్రు. ఒకసారి చోరు బజార్ చూపిస్తావు నాకు? ఎప్పుడు వస్తా సార్ చెప్పండి. నమస్తే సాయిదా గురి అలసిపోయినట్టున్నారు. లాల్ సలాం ఎస్ఐ సాబ్. అగో మీ చేయి తెరిచిరు, మేము మూసినాం. మీకు మాకు పడది. ఏం రా మంచి మంచి టెన్షన్లో ఉన్నట్టున్నారు. మసాలా చేయకొట్టివి మస్తున్నా. ఎలా వస్తా చలో బచ్చన్ సాబ్. రే రామ్ దందా ఎట్లా ఉంది? గారం గారం ఉంది. అవును నీ పోరాటం ఎడదా కూర్చుంది. ఏంది సార్ గా చోర్ బజార్లో ఎంకరేజ్ చేస్తుర్రు? ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ చేయాల్సిన చోరు బజార్ వెళ్తానే. వేళ్ళతోనా? సబ్ సున్ రే, ఈ వారం మన సిమ్రన్ కి పెళ్లి చూపులు. పెద్దావిడ చనిపోయిన ఇంట్లో శుభకార్యం జరగాలి కనుక సంతోషంగా ఈ విషయాన్ని ఒప్పుకోవాలి మనం. రాజస్థాన్ రావు బహదూర్ సంబంధం ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా పెద్ద ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. బ్రో ఈ గోలి మస్తు అరే ఏందిరా ఈ లొల్లి?
ఇది మెకానిక్ షాప్ అనుకుంటున్నావు లేకుంటే రేస్ క్లబ్ అనుకుంటున్నావు? కాకా నిన్న 30 నిమిషాలు టైర్లు ఇప్పిన, ఇవాళ 25 టైర్లు 20 నిమిషాలు ఇప్పి పడేసిన కాకా. సునో బేటా, నువ్వే ఈ మెకానిక్ పని నేర్చుకుంటే ఈ రోజు ఈ షెడ్ కి ఓనర్ అయిపోతావు కదా. ఆ? షెడ్డు లేదు గిడ్డు లేదు, టైర్ కనబడిందా గంతే గిప్పి గుంజుడే. गुंजू गुंजू टायर गुंजू, अगर तेरी लवर को मालूम हुआ ना, तेरी दिल की धड़कन बैगन में मिल जाती. అర్థమైంది? కాక చెప్తుందా? చెప్పు. కాక నీకు దావుద్ ఇబ్రహీం తెలుసా? తెలుసు. వాని బాస్ ఆజీజ్ మస్తాన్ తెలుసా? లేదు. అంత మందిని చంపిన వాళ్ళకే లవర్లు ఉన్నారు. మేం కాదు 4 ఏళ్ళు దొంగతనం తీసుకుంటాం, మా తాను లవర్ ఉండరా? అవును. ఆయన కాక ఈ మధ్య పోర్లు పడాయి చాలా ఈజీ, అందరు అలా డౌలా కలిగా కొడుతుర్రు. ఏరా ఇంట్లో ముసలోన్ లొల్లికి రోజు రోజుకి నా తలకాయ వలిగిపోతుంది. ఇప్పటికి 19 సంబంధాలు భరించలేక కత్తితోని ముసలో నేసేద్దాం అనుకున్నా. ఇంకోసారి చెప్ప చక్కగా మా ఇంటికి వచ్చి జమీందార్ అని చెప్పి నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే తెలుసు కదా. నా మీదే టీప్ వస్తావా? ఎవడదా నీకు ఇక్కడ పనిచ్చింది? నోరు లేకపోతే చేతులు పని చేస్తలేవా, కళ్ళు కనిపిస్తలేవా? వస్తావా? చెప్పురా, చెప్పు. వస్తావా? మధ్యలో నీ లొల్లేందే, నువ్వు కూడా మ్యూట్ పార్టీనా? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లబ్బిడి కొడుక. बाबर ఒక్క నిమిషం. इस देश पे औरत पे हाथ उठाना मर्द का हक समझते हैं, लेकिन उस मर्द पे हाथ उठाना ये मर्द का हक भी होता है. ప్రేమ ప్రేమ అంటూ నా కూతురు జీవితం నాశనం చేశాడు. లవ్వు లవ్వు అని పోరిని పొదల పొంటి తిప్పినప్పుడు తెలవదురా అవులేగే. చక్కగా పోయి గుళ్ళో పెళ్లి చేసుకో, లేకుంటే దేన్నైతే చూసి ఎగురుతున్నావో అవురా. దుకాణం ఎంత జల్దీ బంద్ చేస్తారు? ఇంకేమున్నదన్నా, ఆడ చోర్ బజార్ స్టార్ట్ అయ్యే టైం అయింది. ఇంకా మన దగ్గర గిరాకీ ఎవడొస్తాడు? మనం 1000 రూపాయలకు అమ్ముకునే వాళ్ళు ఆడు 10 రూపాయలకు అమ్ముతుండు. సేమ్ బ్రాండ్. ఇంకేమున్నది ఇక్కడ? పోయి దేనో దాన్ని చూసుకో. 410-414 ఈ 5 సెక్షన్ల కింద నెక్స్ట్ కేసు బుక్ చేయరు. ఏ ఊకోనా, రోజుకు 4 సెక్షన్లు చెప్తావు, అది అయ్యింది లేదు పీకింది లేదు. మీ తాతల ముత్తాతల నుంచి వెళ్ళి చోర్ బజార్ బంద్ చేస్తాం, చోర్ బజార్ బంద్ చేస్తాం అని బొందలు పడ్డారు. ఆ బచ్చన్ గాడు బతుకున్న రోజులు ఆ చోర్ బజార్ బంద్ కాదు, మన దుకాణం ఓపెన్ కాదు. నీ జిందగీలా నీ కళ నిజం కాదు, చెప్తాను కదా. నీ జిందగీలో ఈ కళ నిజం చేస్తారా? ఇందుకు నిన్ను అన్నా అంటున్నావు. చెప్పు. ఏంది బే, పైసలు ఎవడు కడతాడు? గట్ట వెలిసినావు ఏందమ్మా, ఆయన కలిసి నన్ను అడుగుతాయింది. ఏమ్రా? అరే గన్నీ తాను ఉంది, ఆడ ఉగ్గలు పగిలినాయి. నాకే వరకురా, నాకు ఏమున్నదిరా, కత్తిరాని పూరించి కొట్టుకొచ్చినావు కదా. అరే మంచి రేట్ల కమ్ముర్రా, మంచి రేట్ల కమ్మురు.
ఇల్లు అరే టోనీ వస్తురా ఐకాల సక్క తీసుకురా. 100 రూపాయలు అది ఇస్తా. ఇదిగో 10. అరే చెప్పానా నువ్వు? అరే పని చేయడం వస్తలేదురా నీకు. చోరీ మాలెక్కే ఉంది. అరే సాబ్ చేయి సైకిల్ సాబ్ చేయి. ఏం దందట్లు ఉంది? ఏం దందాలే సాబ్, గుళ్ళోకి వెళ్ళి పాపాలు కడుగున తప్ప విగ్రహాలు కొనేటోళ్ళు లేరు. ఈ దునియాలో ఏవేవో అమ్మేటో చూసినా దేవుణ్ణి అమ్మేటో నేను చూసినా కాక. అమ్ము 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 అంతా దేవుని దయ. లక్ష్మీమాత లక్ష్మీమాత. అరే మణిగా ఆడ బేబీ ఎవరినో జుట్టు పట్టి కొడుతుంది. రోజుకిదే పంచాయతీ మనకి. అరే వెళ్ళిపో చూడు. సరే గుంజు గుంజు గుంజాలేరా. అరే ఆ షూలు అరే ఒకసారి ఇరా. అరే బచ్చన్ సాబ్ పోలీసులు సార్ సార్ ఎట్లా సార్ ఎట్లా సార్ బాబా సార్ మంచిగా బచ్చన్ సాబా సార్ మంచిగా మెయింటైన్ చేస్తున్న పోరాలని. చాలా సార్ అదేమొద్దు, మంచి ఫ్రిడ్జ్ చూడడానికి వచ్చిన. ఫ్రిడ్జా? అరే బలు సార్ ఫ్రిడ్జ్ కావాలంట. చూసుకుంటా బచ్చన్ సాబ్. గంటలు ఎట్లా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ బాయ్ బచ్చన్. చలో సార్ చూడరా. सस्ते माल लो बहन जी आओ एक बार देखो अरे जबरदस्त क्वालिटी है पूरा मार्केट में बड़े हीरोइन हमारे पास लेते हैं. ఈ రేట్ ఎంత? అమ్మని అంటావురా? చెప్తా అర్థమైతే వెళ్ళు. ఎప్పుడు ఆడి మీద పడేడుస్తావు. నిన్ను ఎవ్వరు ఒక్క మాట అన్నాడు ఊరుకోడు. దందా సక్క చేయకపోతే అరే ఏంద్ర ఎట్లు ఉరుకుతురు? ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, హ్యావ్ దిస్, టేక్ దిస్ మేడం, ఇట్ సూట్స్ యూ వెరీ వెల్. దీపికా పడుకోన్. పర్ఫెక్ట్ మ్యాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అరే కాకా పూరి లేక దందా వేసి దిల్ షేక్ దిమాగ్ ఖరాబ్ కావాలి. ఏంది కాక నువ్వు యూత్ కాక. థ్యాంక్ యూ బచ్చన్. రేపు జానా చాయ్. అరే వస్తా. గాజులు రింగులు. నమస్తే బచ్చన్ సాబ్ కదా సాబ్, సూపర్. అదే దగ్గర చూసుకో. తప్పకుండా సాబ్. నీకేం కావాలి తీసుకో. నీ దోశ కూడా తీసుకో. రేపు అరే వస్తా చెప్పినా కదా, నువ్వు మళ్ళీ అడగాలనా? అదిగో ఆడ బుగ్గలు పోటీగా. अरे सबको दुआ दिया, तेरे को नहीं दिया. तेरे को दुआ दी तो आज दिन बनेगा. चल आजा. अरे रजिया बेटी क्या कर रही है बेटी तुम? पूरा कबूतर उड़ा दिया तो मेरा धंधा कैसा चलता? अरे వదలండ్రా. అరే ఏంది భాష? 10 పావురాలు ఎగరేసింది. ఇలా పావురాలు ఎగరేసి నా దందా ఎట్లా నడిపియాలా మీరే చెప్పండి. నా చెల్లి 10 100 ఎగిరేస్తుంది. నువ్వు ఎగిరే నేను చూసుకుంటా. దిమాగ్ ఖరాబ్ కరే మేరా. అయ్యా కూడా ఏం చేస్తుర్రు? మావాడి చోకడో ధనో చిక్కడో ఈ బర్రె కోసం పొద్దుగాల నుంచి పని చేయాలి, రాత్రి చోర్ బజార్లో దందా చేసుకోవాలి. మార్వాడి చోకరో ధని చేకడో ఎవడ్రా పంది, ఎవడ్రా బర్రే, పొట్టి బుడంకాయ పొట్టోడా, ఇస్కి బారేసా చెప్తున్నా. బచ్చన్ సాబ్ మా అమ్మని ఎంత టార్చర్ పెట్టి వెళ్తా నీకు. అరే గిట్టు, అరే గిట్టు, అరే గిట్టు, అరే నువ్వు చిన్నప్పుడే చెప్పుండాలి. బర్రెలకేండు ఇప్పుడు నీ మాట ఏమిటాడు? అరే ఇలా లొల్లి చూడు.
चल बे బచ్చన్ వచ్చేసింది. అసలు చెప్పిన మాట వినవారా నువ్వు? ఇటు చూడు, ఈడ ఒక్క సామాన్ కన్నా ఎక్కువ అలిగితే నీ కోళ్ళని రగ్గొడతా ఇప్పుడు గాని. बेबी जब तक तुम मेरे साथ हो ना इस दुनिया को मिट्टी में मिला दूंगा. अब तू देख लेगा बच्चन साहब का खेल. జిందగీ మన చోర్ బజార్ ముచ్చటేమైంది? ఈసారి కూడా నువ్వు చెప్పిన కేసులోనే కోర్టుకేసిన. ఇంత చిన్న కేసు గబర్బాయ్ నాతో అయితే లేనందుకు నీ దగ్గర రానికి నాకు ఇజ్జత పోతుంది. నిన్ననే కేసు మొత్తం స్టడీ చేసిన. 200-year-old bazaar in Bihar has been closed under section 405 and 425. Use the same sections and put up the case. మళ్ళా సురువు చేసింది. బా ఇగో లక్ష్మణ్ భాయ్, అన్నగిట్లా నల్ల కొట్టేస్తే ఇండియాలో అన్నను కొట్టేటోళ్ళు లేడు. ఏమంటావు? ఏం సెక్షన్లు గుర్తుంటానా నీకు? ఏమని పని ఆడు చేసుకోవాలని నిష్పెట్టిండు. గబర్ భాయ్, ఈ ఒక్కసారన్నా నేను చెప్పిన సెక్షన్ల కేసు పెడదాం. అంటే అన్నకు సెక్షన్ తెలియదా? లే అట్లా అంటలేను. మరి ఎట్లా అంటున్నావు? సెక్షన్లు మీరే చెప్తుర్రు, పైసలు ఇస్తుర్రు. బీహార్లో జరిగింది చెప్పిర్రు, ఆస్ట్రేలియాలో జరిగింది చెప్పిర్రు. వస్తే పులి పంపిస్తారు. ఇంకేం కావాలి? దిల్ ఖుష్ అనిపిస్తుంది. అన్న చెప్పిన సెక్షన్ యాదుకున్నదా లేదా? ఈ డైమండ్ దొంగతనం చేసింది ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లీ అని మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్. వాడు దొంగతనం చేసిన ఏ వస్తువు కూడా రికవరీ అవ్వలేదు. కనీసం వాడు ఎలా ఉంటాడో చిన్న క్లూ కూడా లేదు. ఆ చోర్ బజార్లో ఉండే వాళ్ళకి ఎవ్వరికి ఆ డైమండ్ దొరికినా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్ముతారు. ఎందుకంటే అలాంటి తోపుడు బండి ఒక్కటే ఉంది. నిన్న రాత్రి జరిగిన గొడవల్లో ఆ డైమండ్ ఈ తోపుడు బండి నుంచే ఎగిరిపడింది. చోర్ బజార్ చుట్టూ మన పోలీస్ సర్వేలెన్స్ పెట్టించున్నాం. సో డైమండ్ బజార్ దాటి బయటకు వచ్చే అవకాశమే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ చిల్లర దొంగతనాలు చేసుకునే చాదర్గట్ రావని ఇంత పెద్ద రాబరీ ప్లాన్ చేశాడంటే డజంట్ మేక్ సెన్స్. ఐఎమ్ షూర్ దేర్ ఆర్ బిగ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ బిహైండ్ దిస్. అన్న నన్ను కొట్టని అన్న.
అరే నువ్వేంద్రా రే బ్రో నా గోలీ ఎడవైంది బ్రో. ఇది ఆడుకోడు మనం ఆడుకోనియాడు. అరే నేను మళ్ళీ ఆడతారా ఇంకోసారి? నేను ఆడతా. బ్రో బ్రో రండి బ్రో తొందరగా. అరే ఉచ్చల చేయబట్టి ఏడ పడితే ఆడ గెలుపుతున్నావు. నడు పోదాం. అరే అందులో ఉంది గమ్మున పోదాం. నడు. ఏ ఆగండి బ్రో, లోపల ఏముందో చూసే పోదాం. రే వద్దురా రే నీకు దండ. आओ नजर भाई, सलाम वालेकुम. अरे आप आए तो बहुत खुश हो गए भाई. कितना दिन हो गया आपको देख के. మీరు వస్తారని అస్సలు అనుకోలేదు భాయ్. మీలాంటి నవాబులు మాలాంటి గరీబ్ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం భాయ్. దిల్ ఖుషి అయిపోయింది అనుకో. నవాబ్ గరీబ్ ఇంటికి వస్తే గరీబ్ నవాబ్ అయినట్టే కదా భాష. అయ్యే భాయ్ బయటికి. భాయ్ వీళ్ళంతా నా దోస్తులు, నా జాంజీగర్ భాయ్ వీళ్ళంతా. रजिया बेटी चाय लेके आओ. सब ठीक है ना भाई? लीजिए. माशाअल्लाह क्या चांद की टुकड़ा है जी. अबा बा बा बा. नाकेंदुक भाई? परसों ही दुबई से आया. రైందో ఫ్లైట్ ల్యాండింగ్. యా ఇట్స్ అమేజింగ్ యార్. దుబాయ్లో ఏం చేస్తావు భాయ్? बुर्ज खलीफा मालूम है? 125 फ्लोर पे बैठ के दुनिया को देखते हुए पेक पीते रहते हम. మాషాల్లా ఈ పుట్టుడేదో దుబాయ్ లో పుట్టి అక్కడ దుబాయ్ వేసేది మస్తు పైసలు వచ్చేది సాబ్. हमारा काका निजाम भाई मालूम है? निजाम भाई? ओ निजाम भाई बेटी की शादी करे, किसे मालूम है? दुबई शेख के साथ. कैसा है? ऐसा है क्या मस्त एंजॉय कर रहे मालूम है. करोड़ों में है जी उन लोग. जबरदस्त खुश में मियाँ बीवी. आप भी दुबई आ सकते हैं मालूम है. अरे డైమండ్ లాంటి సంబంధం, డైమండ్ లాంటి ఛాన్స్ ఎవరికైనా దొరుకుతుందా? ఏ బ్రో ఇది ఉంటే బూచోడు వస్తాడు. మాఫ్ కరో భాయ్, నా కూతురిని చూడకుండా నేను ఉండలేను, ఏమనుకోకండి. ठीक है. देखा एक ख्वाब तो ये सिलसिले हुए. బచ్చన్ గా ముసల్దాన్ సావు నా పెండ్లికి వచ్చింది. ఇంట్లో గంత మంది ఉన్నారు, ఒక్కరు అర్థం చేసుకోరు. అరే ఈ రోజు నేను నీ పక్కనున్నానంటే గా రోజు నువ్వు నన్ను కాపాడితేనే కదా. ఒక్క మాట, నాకు ఈ దొంగతనం నచ్చదంటే 24 hours నా కోసం గ్యారేజ్ లో పనిచేస్తున్నావు. ఎప్పుడు నా పక్క నుండి జమీందార్ లెక్క చూసుకుంటావు. గదే ఇంట్లో చెప్దామంటే నాకు మాటలు రావు. నువ్వు జమీందార్ అని ప్రూఫ్ లేదు. కష్టం బచ్చన్, రోజు రోజుకి దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాది. జరా నన్ను అర్థం చేసుకోవచ్చు కదా ప్లీజ్ బచ్చన్. అరే నేను కదా చెప్తున్నా, మీ ఇంట్లో నీకు ఎంత టార్చర్ అయితే ఉందో మా ఇంట్లో మా ముసల్దాంతో నాకు అంత టార్చర్ ఉంది. అరే ఎవరంటే నేను జమీందారంటది, మళ్ళీ ఎవరంటే అల్లు కూర్చుంటుంది. నేను అవ్వాలి ఎత్తలేదప్పా, ఒక్క బతికి అయిపోయింది. అయితే లేచిపోదామా? గాడేరా జుంజయ్ దొరికిండ్రా. గబ్బర్ పై జిందగీలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తా. ఆ డైమండ్ 100% చోర్ బజార్ లోనే ఉంది సార్. ఈ నేటోళ్ళు ఎర్రిపుల్లగాళ్ళు అయితే వెనకట్టుకోడు గుడికాడు అరికత పడుకుని చెప్పిండట. లేదు సార్, ఆ డైమండ్ కొట్టేసింది కూడా చార్లెస్ సంజయ్ అనే మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్. ఏంది చార్లీ గాడా? బా ఇక డైమండ్ మనకు దొరికినట్టే పో. బా ఆడు పెద్ద
మొన్ననే అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న అమెరికాలో 150 కోట్లు వేసి నూకిండంట. కానీ పేరునుడే గాని గి పోలీస్ ఇంటెలిజెన్స్ ఎవ్వరు అని చూడలే. ఏం చేద్దాం మళ్ళీ? బోటి కూరబెట్టి దావతిద్దామంటవా? సార్ హలో, నిన్న నుంచి ఆ చార్లెస్ గడ్ కోసం 10 టీములు సర్చింగ్ లో ఉన్నాయి సార్. ఏ ఊకో చెప్పిన తిని లంగ మాటలు ఎన్నిసార్లు ఇచ్చి పెట్టాలివా? బా గా ఎస్పీ మంచిగా ఇచ్చినా చెప్తా. బా ఎక్స్ హోమ్ మినిస్టర్ మాటింటలేడు, మళ్ళా దాన్ని చేస్తుండంట. నువ్వు చెప్పేది ఏమన్నా ఉందా లేకుంటే గదిపి నేనే చూసుకోవాలనా? గాని లోపల నూకి రిటర్న్ గిఫ్ట్. ఈ పాలిటిక్స్ లో రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయని మర్చిపోయిండు పోరడు. ఇగో నేను చెప్పే ముచ్చటేంటారా? మా అయ్య 1000 ఎకరాలు ఇచ్చిండు. నేను ఈ పదవిలో రాగానే నా జేబులో రాజీనామా లెటర్ పెట్టి తిరుగుతున్నా. మీరు గా డైమండ్ ఏది ఎత్తారో నా లెక్క రాజీనామా చేస్తారో డిసైడ్ కంట్రీ ఏంట్రీ. సార్ వాడు కళ్ళు మూసి దునియాలో ఏ వస్తువు ఎక్కడుందో చెప్పగలడు సార్. వాడు సైన్స్ కే అంతు చిక్కని మనిషి సార్. ముంబైలా సెలబ్రిటీ ఇలాలా కోట్లు విలువ చేసే వస్తువులను డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ కొట్టేస్తుంటాడు సార్. సీసీ కెమెరాలు కూడా వీడిని రికార్డు చేయలేవు సార్. వాడిని కొడితే కోమలోకి వెళ్ళిపోతున్నాడు సార్. వాడి పేరేంటి? మాంజా సార్. స్పెషల్ ఆఫీసర్ హైదరాబాద్ సే ఆయా. ఇప్పటి వరకు మేము చెప్పించలేకపోయాం, నువ్వు హైదరాబాద్ నుండి వచ్చేసి వీడితో నిజం చెప్పిస్తావా? చెప్పి ఎట్లా చెప్పిస్తావు? ఒరే బాబు నువ్వు లేవరా, నిజం చెప్పరా. వాట్ రేయ్, నీకీ దండం పెడతాను రా, చెప్పురా. లేచాడు. నా ఇగో సాటిస్ఫై చేశా. నీకేం కావాలో చెప్పు. ఇప్పటి వరకు మాకు నానా సంఖ్యలు నాకుపించినావు. నువ్వు 25-30 క్రైమ్ చేసినావు, వాటితో నాకు సంబంధం లేదు. కానీ ఆ దావుద్ని ఎలా చంపావో చెప్పు చాలు. అదో పెద్ద సస్పెన్స్, చెప్తే నీకు చెమటలు పడతాయి. ప్లీజ్ సిట్ డౌన్. ముంబైకే దావుద్ చావు ఒక పెద్ద సస్పెన్స్. అదంతా కాదు, టెన్షన్ పెరిగిపోతుంది. వాణ్ణి ఎలా చెప్పావో చెప్పురా బాబు. సస్పెన్స్ అంటేనే చెప్పరా లకిడి కా ఫూల్. లాజిక్ మిస్ అయ్యావు సింగ్. తమ్మి, నువ్వు తాగిన సీసాలన్నీ అమ్మితే 10,000 వచ్చినాయి. అరే శంకరి, ఈ తాగుబోతం గిట్లా నమ్మితే మన బజార్ మూసినట్లే. అసలు నువ్వు లాయర్వే నాన్న? అవును బే,
నాది నాకే డౌట్ అవుతుంది నేను లాయర్నా అవులేగా అని. రెండోదే అయి ఉంటుంది. ప్రతి ఓడు సెక్షన్లు చెప్పుడే. పొద్దుగల లేసిన కాడికెళ్ళి గలీజ్ నా కొడుకులు చేసిన గలీజ్ పనులు నీనాలే. అరే ఒకడొచ్చి సార్ నా పెండ్లాం కోడికూర పెట్టమంటే కోడికూర పెట్టలే అని తలకాయ నరికేసి గోరకేసి బాధి చంపేసని చెప్తాడు. ఇంకొకడు వచ్చి సార్ నా చెల్లెలు లవ్ చేసినాడు తలకాయ అని సంచి చూపిస్తాడు. ఇంకొకడు వచ్చి సార్ నేను రేప్ చేసిన, సార్ నేను యాక్సిడెంట్ చేసిన, సార్ నేను చోరీ చేసిన అని దునియాలో ఉన్న గలీజ్ పనులు అని చెప్తాను. ఒక్కడన్నా సార్ నేను రూల్ ఫాలో చేసిన గాంధీ తప్పు గాని మీద కేసు పెట్టింది అని చెప్పిండా? గాళ్ళు రూల్స్ ఫాలో అయితే నువ్వెందుకు రాబాయ్ మాకు పీకనీకా? గాళ్ళు గలీజ్ పనులు చేస్తురనే కదా నేను పెట్టుకుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు లాయర్వా ఒలగానివా? తాగు, ఎందుకు కొడతాను? కూర్చొని తాగు కూలిపోతుంది. నడువుగా నడువుగా. ఈసారి సెక్షన్ నేను పెడతా, అప్పుడు చెప్తా నేను లాయర్ నా కాదనేది. లాయర్ సాబ్ ఓ గాని పేరేంటిది? నా పేరు బచ్చన్ సాబ్. మాది జమీందార్ ఫ్యామిలీ. నా మెల్ల ఈ పులిగోరు, నా ఇంటి ముందు ఆ కారు. గివిన ఐడీస్. ఎవడ్రా నువ్వు? నిన్నడక్క ముందరే వచ్చి నీ ఐడియాలు చెప్తున్నావు. చెప్పినా కదా బచ్చన్ సాబ్. ఇంటికి వచ్చి ఐడియాలు చూపించానంటే పక్కా అది మీ ఇంట్లో పెళ్లి సంబంధం అంటే నీకే ఇది కూడా అర్థం కదా? నీకెంత ధైర్యం రా మా ఇంటికే వచ్చి మా చెల్లినే పెళ్లి చేసుకుంటా అంటావా? నీ చెల్లిం కాకపోతే నిన్ను అడుగుతా అనుకుంటున్నా బేహులే. ఇదంతా కాదురా, నీ చెల్లేది సిమ్రాన్. సిమ్రన్ లేచే ఉంది, నువ్వే నిద్ర అంటే ఎప్పుడు రగ్గి కలగండు మాంతావు. सुबह सुबह सपनों का पंचायत शुरू हो गया. इनका नयम ले, अच्छा हुआ सपनों में बच्चों को पैदा नहीं किया. भूत कहाँ है तू? दफन कर दूंगा, कतल कर दूंगा. కల్లోనే సంసారం చేస్తున్నా, అంతా నీ వల్లే. నా వలన మళ్ళా ఇంటికి పోయి పిల్ల అడగమన్నావు. అడిగినా ఆడేం చేసిండు? అడ్డంగా నరికిండు. అరే బచ్చన్, ఒక్కటి యాదుంచుకో, ఆడపిల్ల ఇంటి గడప దాటినాక జీవితం వేరే లెక్కుంటది. గా బాధేందో నాకెరక, కాని నువ్వు మాత్రం గట్ల చెయ్యకు. గల్లింట్లో ఒప్పించి పెళ్లి చేసుకో, దొంగ లెక్క పారిపోయి కాదు. అబ్బా ఉచ్చ కూడా బలవంతం పోయిస్తున్నావు కదరా. బలవంతమా? నానా పొయ్యన్నా ప్రశాంతంగా. పట్ట చిన్నుకులకు ఏడది నవేలో చిట్టా చిట్టా అన్న
అన్నా ఆడోళ్ళు వచ్చారన్నా. ఆడోళ్ళు ఎందుకు వస్తారు బే పోయ్ ఎత్తులో ఉన్నావు పోతానే ఉంటావు. ఆడోళ్ళు వచ్చారన్నా. వచ్చారన్నా చూడు. అన్నా అది ఆడదు కాదన్నా. నువ్వు ఒక 10 నిమిషాలు దాక్కో. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేను ఇక్కడ ఉన్నాను. రాబే రేయ్ 10 నిమిషాలు ఆ బాత్రూంలో దాక్కోపో. లేపుతున్నా. ఎరా అర్థమైందా? చార్లీ అంటే ఇప్పుడు దాకా నువ్వు టెంప్ట్ అయ్యింది చార్లీకా? అమ్మ తోడన్నా. చిచి అక్క చి అన్నక్క అమ్మ తోడు. అన్న మనసులో ఏముందో తెలుసుకుందామని అలా అన్న. వచ్చి రాయ్ ఇక్కడ పోలీసు వాళ్ళకి చార్లీ వచ్చాడని తెలిసింది. అర్జెంటుగా డైమండ్ ఎలాగైనా దొరకాలి. ఆ చార్లీ వేసే ప్రతి అడుగు మనకు తెలిసిపోతుంది సార్. ఆ డైమండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ దాటనివ్వు. అరే గాడు చార్లీ గాడో చాప్లిన్ గాడో జాంతానై దొరికితే గన్లా బుల్లెట్ పెట్టి నూకు పడేంటారు కొడుకుని. సార్లే బెటరవై. అరే సందెట్లో సడేమియాలక మీ ముచ్చడేంద్రా? నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలే. బా బా ఏ కథలా ముచ్చట చెప్పు. గా పోలీసు వాళ్ళు ఏమో డైమండ్ ఆడ చోర్ బజార్ లో ఉన్నదంటారు. కోర్టు ఏమో చోర్ బజార్ ఇల్లీగల్ అని నోటీస్ ఇచ్చింది. నోటీస్ కూడా ఇచ్చింది. గా బేగం బజార్ గబ్బర్ గాడ్ అంట చోర్ బజార్ ఇల్లీగల్ అని గాడు ఎవ్వరికి ఐడి కార్డు లేవని కేసు పెట్టిండు. అరే ఈ హైదరాబాద్ లా మనకి తెలవకుండా ఈ ఐడి కార్డులు లేని వాళ్ళు ఉన్నారా? మన కుటుంబ సభ్యులందరికీ శుభవార్త. మన ముద్దుల గారాల పట్టి సిమ్రన్ రాజస్థాన్ రాజ్ బహదూర్ సింగ్ కుమారుడు గణేష్ సింగ్ కిచ్చే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. 250 ఒంటెలు, గ్రామ సర్పంచ్ పదవి, 10 తరాలు తిన్నా తరగని ఆస్తతనిది. మీరందరూ కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారని అనుకుంటున్నాను. నాకు ఈ పెండ్లు ఇష్టం లేదు. గణేష్ అని పేరు చెప్తే మన వినాయకుడి విగ్రహంలో అందంగా ఉంటాడు అనుకున్నాను. గిట్లా ఏనుగుల మందంగా ఉంటాడు అనుకోలేదు. నా చెల్లికి గీన్తో పెళ్ళా? నేను ఒప్పుకోను. నడు. నీ మీద జాలిపడి ఏదో మూగదాను అని చెప్పి నీతో ఈ పెళ్లి ఒప్పుకున్నా. నిన్న ఇంట్లో నా పెళ్లి డిస్కషన్ జరిగింది. నాన్న వాళ్ళ స్టేటస్ అన్ని సంబంధాలని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలని నాకు అర్థమైంది. అమ్మా 10 ఏళ్ల నుంచి ఈ మాట ఈ టేప్ రికార్డర్లో ఇన్ని రికార్డర్ అరిగిపోయింది. ఓకే సరే యో సిమ్రన్ ఓకే ఒకసారి నా మాట ప్లీజ్. నీకేం కావాలి చెప్పు. ఇంకా చార్మినార్ కావాలా చెప్పు తీసుకొస్తా. जिंदगी भर तेरे साथ रहना चाहता हूं. संग जीना संग मरना तेरे साथी है मेरा साथी है. నీ హిందీలో చెప్తున్నావు తెలుగులో చెప్తున్నావు అంతే. అర్థమైందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇన్ని దూకమంటావు? చెప్పు దూకుతా. నా వల్ల ఇతరేదా రవి.
నన్ను గట్టిగా కౌగులించుకో, నన్ను గట్టిగా కౌగులించుకో, నన్ను గట్టిగా కౌగులించుకో. వివాహాన్ని నిర్ణయించడానికి కూడా పెద్దలైనటువంటి వారిని ఆశ్రయించి వాళ్ళిద్దరూ దంపతులుగా ఉండడానికి సమాజము చేత ఒక ఆమోదం. జనరేషన్ మారింది చూడు, ఏదో ఓల్డ్ పీపుల్స్ ఏదేదో మాట్లాడుతుంటారు. 6 సంవత్సరాల వయసు అప్పుడు చెడ నచ్చి దొంగతనం చేసినప్పుడు తెలియదు ఇది లవ్ అని. మనం మనసు మార్చుకుంటే యూత్ ఎలా అవుతాం చూడు. అర్జున్ రెడ్లా బోర్డులపై జనరేషన్ మంది లేదు చూడు, లేపుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకుని మన మాట వింటారు. అప్పుడే మన చరిత్ర చెప్పుకోవడానికి ఉంటుంది చూడు. రేపు ఉడంకాయ్ నిన్ను చూస్తుంటే నాకన్నా ముందు లేపుకొచ్చేటట్టు. అన్నా గమ్మున ఒక పని చేయి, లేపుకొని వెళ్ళిపో. లేపుకోయి మంచిగా ఉండు. కాకపోతే మేము దొరుకుతాం అనుకో, దొరికిందా అవునన్నా. మామా ఒకసారి ట్రై చేద్దాం, వర్కౌట్ అయిందనుకో లైఫ్ లాంగ్ హ్యాపీ. రే आज तक मेरा बात तुम सुनते थे, लेकिन आज ఏందన్నా టైం అంతసేపు చూసుకుంటున్నావు? టైం నడుస్తలేదా? మన టైంకి ఇప్పుడు స్టార్ట్ అయిందిరా. సార్, చోర్ బజార్ రేపు బంద్ చేయమని కోర్టు ఆర్డర్ జారీ చేసింది సార్. అరే ఏందిరా వై నువ్వు వచ్చి రోజుగా ముచ్చట చెప్తున్నావు? ఇదంతా నాకు తెలవది. రాత్రికి రాత్రి చోర్ బజార్ మొత్తం బుల్డోజర్లా పెట్టి లేపైనా సరే గా డైమండ్ ఆ మ్యూజియంలో ఉండాలి. ఎవడొచ్చినా నేను చూసుకుంటా. अब्बा का बात मान लो। बाजार में आगम చేసినని అల్లాహ్ नहीं छोड़ेगा रे, अल्लाह नहीं छोड़ेगा. अरे मेरे पुलिस ला दंगला अल्लाह देख लेगा. చోరు బజార్లో ఉన్న డూప్లికేట్ డైమండ్స్ అన్ని ఆ సంచిలో వేయి. ఓకే బాస్. దొరికింది. జల్దీ రా. और साले सिमरन रुको. One, two, three, four. బంగారం. నన్నే కొడతావా కోతి మోహందాను? మీ సంగతి చెప్తా. అన్నా మనం కూడా ఫ్రీజ్ అవుతున్నాం. కళ్ళల్లో కలర్స్ కొట్టి పట్టుకోండిరా.
దొంగ నా కొడుకు. లచ్చనా ఏం కావాలి? వా నాకు కూడా తెలవని సెక్షన్ ఏం వేసినా లచ్చనా. గప్పటి సంధికి ఇదే ముచ్చట చెప్తామని ఒక ఫుల్ తాగేటోని 2 ఫుల్లు తాగినా. గా చోర్ బజార్ మీద లాలో ఉన్న ఇల్లీగల్ కేసులని బనాయించిన. గాళ్ళకి ఐడి కార్డు లేవని తెలిసి ఉగ్రవాదులను కేసు పెట్టినా. ఈ దెబ్బకు కొడుకులు గిలా 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 కొట్టుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా గబ్బర్ బాయ్,
గా దేవుడు దిగి వచ్చేసరిగా బజార్ తెరవలేడిగా. శాబాష్ లచ్చన. బేబీ ఎవరైనా నొప్పికుంటే అమ్మా అని అరుస్తారు, నువ్వు మాత్రం బేబని పిలుస్తున్నావు. నేనంటే అంత ఇష్టం, అంత ఎక్కువ కదా నీకు. మళ్ళీ నేను వద్దన్నా ఎందుకు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినావు? అయినా ఇప్పుడు మీ అందరూ ఎట్లా ఎందుకు ఫీల్ అవుతుర్రు? తెలుసు కదా మనం ఏందో. అరే ఎప్పుడు రా? మెడలో కోరు, ఇంటి బయట కారు, చేతిలో కర్రు, బచ్చన్ సాబ్ జమీందార్. బేబీ ఇట్లా కాదు. ఇగో నేను జమీందార్ కొడుకు, నేను కాస్త బతుకున్నా. వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా, ఎందుకు పడున్నాను తెలుసా? నువ్వే ఆలోచించు. వాళ్ళ కూతురుని ఒక చోర్ బజారోనికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారా ఎవరైనా? అందుకే నిజం తెలిసే వరకు నేను వంగాల, వాళ్ళ నువ్వు తకాల. ఇది కామన్, అలవాటైపోద్దులే, అలవాటైపోద్దు. ఇంకొక్క దెబ్బ పడ్డ నేను తట్టుకోలేను. నీకోసమేరా నేను బతికేడితే. బేబీ ఆయన వాళ్ళందరూ దూరమైనా గా దేవుడు నిన్ను నాకు ఇచ్చిండనే సంతోషంలో బతుకుతున్నా. గా సిమ్రన్ నీ జీవితంలో లేకున్నా పర్లే, ప్రతిసారి నీ ఆనందం కోసం చాలా సార్లు దాచిన. నువ్వు ఆనందంగా లేకుంటే ఇంకా జమీందారు కథ ఉన్నా లేకున్నా ఒక్కటే. నీకు నీ కథ చెప్పే ముందు నేను నా కథ చెప్పాలి. మాది పేరు అమ్మాయి గారు, డబ్బంతా ఇందులో పెట్టారా? ఇది ఒరిజినల్ బంగారమేనా? అమితాబ్ బచ్చన్తో పెళ్ళి. అయ్యి బాబాయ్ సిగ్గే, ఆయనతో పెళ్ళంటే మెలికలు తిరిగిపోతారు అమ్మాయి గారు మీరు. సరే సరే, ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నారు, రండి, టైం అయిపోతుంది. నా ప్రేమను అర్థం చేసుకొని బచ్చన్ దగ్గరికి తీసుకుపోతానన్న ఆ బ్రోకర్ జగ్గారావు గారి మాటలు నమ్మి నా బచ్చన్తో నీ పెళ్లికి బయలుదేరినా. కానీ గడు నా అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని హైదరాబాద్లో నన్ను వదిలి డబ్బు నగలు తీసుకొని పారిపోయిండు. నేను వాని దగ్గర మోసపోయినా, పరువు పోయిందని మా నాయన కూడా చచ్చిపోయిండు. అయినా ఆడు చేసిన మోసం మర్చిపోలేక చావానికి సిద్ధమైనా. అట్లా ఆవిరైపోతున్న నా జీవితానికి ఆయుష్ పోసింది నీ ఏడుపు.
ముఖంలో చిరునవ్వు చూసిన ఆ నిమిషంలా నీకోసమే బ్రతకాలన్న నిర్ణయం తీసుకొని నా ఒళ్ళకి తీసుకున్నా. నా ప్రాణానికి ప్రాణమైన అమితాబ్ బచ్చన్ పేరే నీకు పెట్టిన బచ్చన్ సాబ్ అని. నిన్ను జమీందార్ లెక్క పెంచిన. నాకు దొంగతనం నచ్చావు, అయినా ఎందుకు చేసావు? కొడతా. హలో, ఏం మాట్లాడుతున్నావు? అయినా దొంగతనం చేసింది ఏం కాదు, ఈడు. సిమ్రాన్, సారీ, ఇంకా లైఫ్ లో ఎప్పుడు దొంగతనాలు చేయను. అప్పుడు నీకు సిమ్రన్తో నీ పరిచయం అయింది. బచ్చన్, బచ్చన్ సాబ్, జమీందార్. సిమ్రన్తోనే నువ్వు జమీందార్ జమీందార్ అని చెప్పినప్పుడల్లా నువ్వు జమీందార్వి కావని చెప్తే నీకు ఏడ దూరం అవుతుందో అని చెప్పలేకపోయినా. కానీ ఆ ప్రేమ కోసం నువ్వు ఇట్లా దెబ్బలు తింటే నీకు ఆ ప్రేమ ఉన్నా లేకున్నా నాకు ఇష్టం లేదు. అరే, కాసేపు మంత్రాలు వేసిండంటుర్రు, కాసేపు మాయ చేసిండంటుర్రు. డైమండ్ తెమ్మంటే కోతిని పండబెట్టుర్రు. సార్, ఈ కోతి డైమండ్ మింగడం నేనే ఫోటో షూట్ చేశాను సార్. అబ్బా, నేను రోజు నీతో మజాకులాడతా కదా, ఈ రోజుకి పోలీస్ అయినా ఆడుతుండే. అరే అవులే నోర్మే, గట్లా చూస్తున్నామేందా సార్? ఆపరేషన్ చేసి డైమండ్ గట్ల బయటకు గుంజు. సార్, అది రిపోర్ట్స్ వస్తున్నాయి సార్. రిపోర్ట్లే నా కత్తెట్లే ఎక్స్రేలో చూద్దాం సార్. సార్ రిపోర్ట్స్, ఈ రిపోర్ట్లలో తెలుస్తుంది. ఈడ కనబడతలేదు, నెత్తిల గిడ్డస్ వచ్చిందా? సారీ సార్, కోతి కడుపులో డైమండ్ లేదు సార్. ఏ డైమండ్ లేకపోయిందా? పక్క ఏంది బయట డిసిపిది? బజార్లో ఉందని ఒకసారి చెప్తారు, గా చార్లీగడని ఒకసారి చెప్తారు, అసలు ఆ డైమండ్ ఉందా? మీరు కానీ దుబ్బిసిర్రా? అవు, నాకు ముంగట్కెళ్ళిన పైన అనుమానం ఉన్నది బా. అయినా గాని బావా, గా బజార్ అయితే కోర్టు మూసేసింది. ఇక మనం ఈ కోతిని కోసినా ఈయనను కోసినా గా డైమండ్ దొరకది. అరే, కాయానై పియానై గ్లాస్ పోడా బారానై అన్నట్టుంది ఏంద్రా నా లైఫ్. బచ్చన్ బ్రో, బచ్చన్ బ్రో, రోజు ఆ బూచోడు మమ్మల్ని ఉచ్చబోయిస్తాను బ్రో, ఏదేం చేయి బ్రో. రే పక్కతో బే, మా బాధలో మేముంటాం, నువ్వు ఒకడు మధ్యలో. అరే ఏం బచ్చన్ సాబ్, నువ్వు టెన్షన్ పడక్, ఎవడేమనుకున్నావు, మాకు జమీందార్వే. చింద్యారావుజీ బిందాస్ గుండు. అరే, ఇన్నాళ్ళు జమీందార్ జమీందార్ అనుకుని బతికినా. ఇప్పుడు నేను జమీందార్ కాకపోతే ఇంకేందిరా? దొంగనరా, చోర్ సాలేగా. అరే కా క్లారిటీ అయితే నాకు వచ్చింది. అరే జమీందార్ జమీందార్ అని కటింగ్ ఇచ్చిండు, దొంగరాయుడు యూట్యూబ్ లో ఎట్లా అలచల్ చేస్తుండో చూసినావా? దొంగ ఒక చోర్ బజార్లోని దొంగతో మన సిమ్రాన్ లేచిపోయి మన ఇజ్జత్, పరువు, మర్యాద అన్నిటినీ గంగలో కలిపినందుకు ఆత్మాభిమానమున్న మనుషులుగా మన ఇంటి పని మనిషితో సహా అందరం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. అయితే మన గారాలపట్టి సిమ్రన్ ఒకవేళ తను మనసు మార్చుకొని మన ఇంటి పరువు కాపాడాలనుకుంటే ఈ సామూహిక ఆత్మహత్య ప్రక్రియను
విరమించుకుంటాం. జరుగురా జరుగురి జరిగే ఏంది ఏందిది భాషాబాయ్ అయ్యో ఏంటిది భాషాబాయ్ నలుగురికి చెప్పాల్సి నువ్వేనా ఇట్లా చేసేది వాళ్ళందరికైతే ఏం కావాలి జరుగుతున్నాయి మనకు చాలవా అయ్యో ఇట్లా చేస్తారా చూడరా చూడరా ఏం చేసిండ ఈ మనిషి భాషాబాయ్ భాషాబాయ్ ఏమైంది చెప్పు బచ్చన్ అడుగుతున్నాడు కదా అబ్బా చెప్పు నా చెల్లి ఎక్కడ నా కూతురు గొంతుకొచ్చానమ్మా నేను నా కూతురు గొంతుకొచ్చానమ్మా నేను ఆ బ్రోకర్ గారి మాటలు నమ్మి మోసపోయాను బాబు బచ్చన్ బాబు బచ్చన్ బాబు షేకులకిచ్చి పెళ్లి చేస్తానని ఆ బ్రోకర్ గారు బ్రోతల హౌస్లో అమ్మేశారు బాబు బాబు నా కూతురు కాపాడు బాబు నా కూతురు కాపాడు కాపాడు బాబు అమ్మా బాబు కాపాడు బాబు కాపాడు మంచినీళ్ళు తీసుకురండి రా పోయి జల్దీ మంచినీళ్ళు తీసుకురండి ఎక్కడున్నావు అరే సాలే కట్ చేస్తా గుడ్డ నుంచి కొడతా కొడక చెప్తున్నా కొడక బచ్చన్ బాబు నా కూతురు కాపాడు బాబు पर कुछ ना वो साले को पकड़ो छोड़ा मत उसको चले करो చెప్పు నా చెల్లెక్కడ నా చెల్లెక్కడ చెప్పు 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 చెప్పురా నా చెల్లెక్కడ చెల్లెక్కడ చెప్పు చెప్పురా నా చెల్లెక్కడ నా చెల్లెతో బే ఆడపిల్లతో బే నా కొడక ఎక్కడ ఎక్కడ చెప్పురా చెప్పు చెప్పు నా కొడుకు లైట్ పట్ల లోపల చెప్పు చెప్తా చెప్తా బోల్తు 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 నా కొడుకు
సార్ ఆడు చెప్పిన 2 రోజులు చెల్లి రాకపోతే ఆడి చంపేసి జైలుకెళ్ళిపోతా సార్. బచ్చన్ నీ చెల్లే కాదు, తనతో 10 మంది ఉన్నారు. నేను సేవ్ చేస్తా. లలన్ సార్ వెంటనే రెస్క్యూ టీమ్ ఇన్ఫార్మ్ చేయండి. Sure. ఐల్ టేక్ ది రిస్క్. డోంట్ వరీ. హలో డోంట్ వరీ బచ్చన్. ఐల్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నీతో నాకు చిన్న విషయం మాడాలా. ఏయ్ అవుట్ అవుట్ అవుట్. రిలాక్స్. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ నేను కాదది, నేను కాదది. నేను చెప్పాడు నా మాట సిమ్రన్. ఏదో సరే ఇష్టం. అరే రేపటి నుంచి మనందరం అడుక్కునేదే కదరా. చల్ రాను రాను దిల్చక్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది కాక. చివరికి తిండి కోసం మన సామాన్లు మనమే దొంగతనం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవేమి తెలియకుండా నేనే పెద్ద దొంగనని చెప్పి రచ్చేసి వెళ్ళిపోయింది కాక పూరి. మన బజార్ బంద్ కానీ నేను దొంగని తెలియని ఇక్క గబ్బర్ గాడి కాక కాను చేస్తా కాక కొడుక్కి చెప్పడేస్తా. బచ్చన్ ఆ గబ్బర్కి కొట్టాలంటే మన లీగల్ గా పోయాలి, దిమాగ్తోని పని చేయాలి. అర్థమైంది కాకా గంతా తెలవదు. నువ్వు ఏదో వచ్చే మన బజార్ ఓపెన్ కావాలి. బాస్ మీకు కావాల్సిన డైమండ్స్ అన్ని తీసుకొచ్చాను, ఒకసారి చూడండి బాస్. నాకు కావాల్సింది డైమండ్ రా, ఈ రంగురాళ్ళు కాదు. గది మనకి ఏడ దొరకాలి సార్, చాలా కష్టం. కూల్ బేబీ కూల్. నా చెవిలో నెగిటివ్ వినపడితే నా బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోద్ది. అరే ఏంది సార్ నువ్వు? లాల్ సలాం వకీల్ సాబ్. లాల్ సలాం ఏంది గీ పొట్టో లాయరా? అరే నువ్వు ఉండు బాబు, 2 నిమిషాలు నేను మాట్లాడుతున్నా కదా. వకీల్ సాబ్ ఇది చేతులు కాదు బాబు, ఇది కాళ్ళు. 60 ఫ్యామిలీస్ రోడ్ మీద వచ్చేస్తుంది. పోతే పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాని రాని వస్తే రాని, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ సాపాల్ రాని. ఇగో బాయ్, ఈ కేసు నాతో కాదు కానీ వేరెవరైనా చూసుకోరు. ఈ కేసు నువ్వే వాదించాలి. నేను వాదించని చెప్పినా కదా. నువ్వే వాదించాలి కేసు. అరే నేను వాదించని చెప్పినా కదండి మళ్ళీ. నేను చెప్తున్నా నువ్వే వాదించాలి ఈ ఏ, కేసు. లే, 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 ఈ కేసులో నేను వాదించిన ఇక. హలో, ఈ కేసు ఎవరు వేసినాడు తెలుసా? ఎవడైతే ఈ బ్రదర్ లక్ష్మణ్. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగా పడ్డ తమ్ములార ఏడవకండేడవకండేడవకండి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి. ఈ కేసులో ఐడి కార్డులు లేని వ్యక్తులు ఇల్లీగల్ వ్యాపారాన్ని నడిపిస్తూ స్మగుల్ గూడ్స్ అమ్ముతున్నారన్న గబ్బర్ సింగ్ ఆరోపణను కోర్టు స్వీకరించి చోర్ బజార్పై జప్తును విధించింది. ఇప్పుడు అదే జప్తును సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు గురించి ఇరుపక్షాల వాదనలను కోర్టు వింటుంది. ప్రొసీడ్. యువర్ ఆనర్, మన హైదరాబాద్ చుట్టూ ఇంత పెద్ద సెక్యూరిటీ ఉండంగా
300 మంది ఐడి కార్డులు అత్తాపత్త లేనోళ్ళు రాత్రిపూట బజారు పెట్టి ఇల్లీగల్గా దొంగమాలు అమ్ముతుంటే వాళ్ళని దొంగలు తీవ్రవాదులు అనకుండా మామూలు మనుషులని అబ్జెక్షన్ యువర్ ఎట్లా ఆనర్. బజాజ్ చరిత్ర సరిగ్గా తెలవకుండా డిఫెన్స్ లాయర్ మాట్లాడుతుండు. యువర్ ఆనర్, 200 సంవత్సరాలుగా ఆ బజార్ అక్కడే ఉన్నది యువర్ ఆనర్. రోజు వాళ్ళు పోలీస్ స్టేషన్లో సంతకాలు పెడుతూనే ఉన్నారు యువర్ ఆనర్. వాళ్ళు అత్తపత్త లేని వాళ్ళు ఎట్లయితారు యువర్ ఆనర్? ముందు గరీబోళ్ళకి న్యాయం చేయరు యువర్ ఆనర్. వాళ్ళు గరీబోళ్ళ యువరానర్. వాళ్ళు వేసుకున్న బ్రాండ్లు చూస్తే అర్థమవుతుంది యువరానర్. వాళ్ళ చేతుకున్న వాచులు కాళ్ళకున్న చెప్పులు చూసి చెప్పొచ్చు యువరానర్. వాళ్ళు గరీబోళ్ళ దొంగలనేటిది. నువ్వు గరీబోళ్ళని అవమానిస్తూ ధనికులకు తొత్తు పలుకుతున్నావు. గిట్ల నేను నాన్నిచ్చిన ఆస్తి మొత్తం కాజేసి నన్ను గరీబోని చేసినావు. భూపోరాటం 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 అనుకుంటా కేక్ పంచడం పంచిన ఆర్డర్ వస్తువులన్నీ. ఆర్డర్ ఆర్డర్. మీరు మీ పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికి వచ్చారా, కేసును వాదించడానికి వచ్చారా? సారీ యువర్ ఆనర్. సారీ యువరానర్. అరే బచ్చన్, ఏంద్రగిలొల్లి మాట్లాడితే దొంగలు ఇల్లీగల్ అంటురు. ఆ పెద్ద మనిషేమో సుత్తి కొట్టుకుంటా మాట్లాడకురు అంటుండు. అసలు ఇల్లెవరా మనకు చెప్పేదందుకు? హ? ఏమ్మా, ఏది పడితే అది మాట్లాడడానికి ఇది బజార్ కాదు, కోర్టు. ఏదైనా చెప్పదలుచుకుంటే ఆ బోన్లోకి వచ్చి చెప్పమ్మా. చెప్తా, ఆడుకొచ్చే చెప్తా. బేబీ నువ్వు సేవ రా. కూర్చోవే. నువ్వు కూర్చో, నేను వెళ్తా. పో. సార్, నాకు మనస్ఫూర్తిగా మాట్లాడాను సార్. కానీ నా మాట్లాడేది తప్పు ఉంటే ఏమనుకోకూడదు సార్. సార్, మొన్న అమెరికా నుంచి ఒక ఫ్యామిలీ మా బజార్కి వచ్చారు సార్. ఏంది మేడం మీకు మా బజార్ అట్లా తెలుసని అడిగితే గూగుల్లో చూసి వచ్చినామని చెప్పారు. ఆడున్న గూగులే మమ్మల్ని గుర్తిస్తుంది సార్, మీరు మమ్మల్ని గుర్తించట్లే. గుర్తించకుండా పర్లేదు సార్, కానీ మమ్మల్ని దొంగలం మాత్రం పిలవకండి సార్. దొంగ సామాన్లు అమ్మేటోడు దొంగ అయితే దాన్ని కొనేటోడు దొంగ కాదా సార్? ఒక 500 పాల డబ్బాని ఒక బల్స్ నోట్ రంగు బాలదని పడేస్తాడు. మేం దాన్ని ఎత్తుకొచ్చి 10 రూపాయలకి అమ్ముతాం. లేదా తల్లి సంకలు ఏడుస్తున్న బిడ్డని చూసి కొన్నిసార్లు రూపాయికి అమ్ముతాం సార్. సార్, కొత్తగా పెళ్ళైన కూతురికి టీవీ కొనించాలన్న గరీబోడి కళ్ళ మా చోర్ బజార్లో నిజమవుతుంది సార్. సార్, మేము ఎత్తుకొస్తాం. ఏం ఎత్తుకొస్తాం? పాత కిరోసిన్ స్టవ్, అరికిన్ ల్యాంతరు, మర్ఫీ రేడియో, అరకిలే సైకిలు. దీనివల్ల ఏ కొంప కూలదు సార్. కానీ అవి తీసుకురావడం వల్ల ఇంకో కొంపలో దీపం వెలుగుద్ది, గిన్నె అండం ఉడుకుద్ది సార్. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియా 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 ఇండియా. అయినా పేరుకే చోర్ బజార్ కానీ మేమెప్పుడు సార్ చోరీలు చేసింది? చోరీలు చేసి ఎట్లా ఎందుకుంటాం? మాకు ఇల్లున్నాయా, బంగ్లాలున్నాయా, కార్లున్నాయా? తినడానికి తిండి కూడా ఉండదు సార్. మాకు ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు, ఓట్లు లేవు. అసలు మేము ఇండియన్సా కాదా అని సంగతి బాగా కూడా తెలవదు. అయినా ఎవరిని ఏ సాయం అడగం, ఏ ధర్నా చేయం. మా కష్టాలు ఎవ్వరు చెప్పుకోం. ఇదంతా ఇలా ఉంటే ఆ పోలీసు వాళ్ళు సార్, గా పోలీసు వాళ్ళు దొంగతనాలు చేయం మా దాన్ని సంతకాలు పెట్టించుకొని ఏం చేస్తారు తెలుసా సార్? మా దాని టీవీలు పట్టుకుపోతారు, సోఫాలు పట్టుకుపోతారు, ఫ్రిడ్జ్లు పట్టుకుపోతారు. ఆఖరికి మా చేతిలో వాచ్లు తీసి పిల్లల చేతిలో పెడతారు. ప్రతి పోలీసు వాడి ఇంట్లో సగం సామాన్ మా బజారోలవే సార్. ఎవరు సార్ దొంగలు? సార్, మేం గానీ దొంగతనాలు చేయడం మొదలెడితే ఒక్కొక్కడికి ఒక్క నిరా మూడి వేయటోళ్ళం. కళ్ళకి కలర్ఫుల్ అద్దాలు పెట్టుకుంటాం కానీ మా కడుపు అంతా ఖాళీ సార్. ఏడ పుట్టినామో ఏడ పెరిగినామో మాకు కూడా తెలియదు. మేము కూడా మా చోర్ బజార్లో సెకండ్ హ్యాండ్ సామాన్లు అంటోళ్ళం సార్. మమ్మల్ని ఎవరు కొనరు, ఇంత తిండి పెట్టారు. మాకు మీ ఆధార్ కార్డులు వద్దు, మీ ఓట్లు వద్దు. మమ్మల్ని ఇట్లా బతకనియండి సార్. ఈడనే బతుకుతాం, ఈడనే పోతాం.
మమ్మల్ని కూడా బతకని. జై హింద్, మేరా భారత్ మహాన్, సర్వే జన సుఖినో భవంతు. చోర్ బజార్ నమ్ముకున్న 100 కుటుంబాలకు సరైన జీవనోపాధి లేదు కాబట్టి చోర్ బజార్లో నివసిస్తున్న వాళ్ళందరికీ గుర్తింపు కార్డులన్నీ న్యాయబద్ధంగా అందజేయాలి. ఈ ప్రక్రియనంతా నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని, అప్పటి వరకు చోర్ బజార్ జప్తును యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించడం అయినది. బా, ఒక నెల రోజులు బజార్ బంద్ చేయమని కోర్టుకెళ్ళి ఆర్డర్ వచ్చింది. ఇక బజార్ తెరుచుడు మనతోని కాదు. సార్, ఈ టైంలో మనం ఆ గబ్బర్ గారిని బతిలాడటమే సార్. బతిమలాడతాం. ప్రభుత్వాలు మారితే పగోని కాలు మొక్కట్లే గట్లే సార్. బతిమాలలో వెనకపోతే వెనకపోతే అరే మీరెందుకున్నారా బాయ్? పీకనీకున్నారా? వెనకటికి పాపం ముసలాడు కదా అని ఎగరేసి వెనక భుజాల మీద వేసుకుంటే ముసలానికి మూడొచ్చి ఎగిరెగిరి ఆయన నూకిండట. అవు, మనం వాళ్ళపైన జాలి చూపిస్తే మన ఊరికి పోయి కోళ్ల ఫారాలు పెట్టుకోవాలి. అందరికి గిదే ఫైనల్ వార్నింగ్. ఇంకా 10 దినాల టైం ఉన్నది, సమజైందా? ఎవరో వాళ్ళు చక్కగా లోపలికి వస్తారు. డిపార్ట్మెంట్. హోమ్ మినిస్టర్ గారు మీతో పర్సనల్గా విషయం మాడమని పంపించారు. అచ్చా, అన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారేంది? క్యారే మీతో పర్సనల్గా మాడాలి. ఓ అచ్చా, పర్సనల్ అంట. జా బేటా, చలో జాओ जी, जा जा పర్సనల్. దీని మీద సంతకం పెట్టి కేసు వాపస్ తీసుకో. హలో, మీరు పోలీసులా దొంగలా? అరే అన్నా, అప్పుడప్పుడు పోలీసులు కూడా దొంగల మాటలను వస్తాం. ఏం చేద్దాం? సంతకం పెట్టి. ఇప్పుడు వరకు మర్యాద ఇచ్చి కూర్చోబెట్టినా తీసుకొని చక్కకపోరు. ఆగు బ్రదర్, చోర్ బజార్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ కావాలి. ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఆ గవర్నమెంట్ ఇంతకు ముందు స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏంటి కళ్యాణ్ ఇంకా మాటలు? అరే ఏందానా ఊకుక తుపాకి తీస్తున్నావు? బుల్లెట్ వేస్ట్ అయితే లెక్క చెప్పాలి కాక. అర్థమైందా? ముందు సంతకం పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. సంతకం పెట్టు. సూచన చాలు కానీ పెట్టు. థ్యాంక్ యూ సార్. అల్లల్లల్లల్లల్లల్లే, ఒక్క ఛాన్స్ ఇవ్వను. ఏమైందిరా నీ ఛాన్స్? ఎన్ని ఛాన్సులు ఇస్తారా? నన్ను పెట్టు. రేయ్ శంకరే. మాటలు అన్నాడు, నీ పద్యాలు పడతావరా నాతోటి? ఏమైందిరా? ఎన్ని సెక్షన్లు రా? బ్రేకింగ్ న్యూస్. సంచలనానికి మారుపేరు అయిన పాకిస్తాన్ ఉస్తాద్ మహమ్మద్ అలీ ఖాన్ 20 నిమిషాల్లో 14 టైర్లు విప్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన మన లోకల్ టాలెంటెడ్ బచ్చన్ సాబ్ 18 నిమిషాల్లో 20 టైర్లు విప్పి అలీ ఖాన్ రికార్డ్ ని చిత్తు చేశాడు. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదంటున్న నెటిజన్లు. आज पिसल जाए तो हमें ना भूलियो बेबे, आज पिसल जाए तो हमें ना भूलियो. सूट वाला है मामा, सूट वाले. आओ सर. ఎవల్రా? ఎవరు? హాయ్ బచ్చన్ సాబ్, మేము F1 రేంజర్స్ కంపెనీ నుంచి వచ్చాం. మీరు టైర్లు దొంగతనం చేసే ఒక వీడియో వైరల్ అయింది కదా, జనాలు మిమ్మల్ని దొంగలుగా చూశారు. కానీ మీలో ఉన్న టాలెంట్ గురించి ఏ ఎదవా ఆలోచించడు. ఒక మిషన్ కన్నా 30 సెకండ్లు వేగంగా చేత్తో టైర్లు దొంగలిస్తున్నారు. బచ్చన్ సాబ్, అతను చెప్పింది నిజమే.
జీవితంలో కొన్ని విషయాలు మనం సరదాగా చేసినా అవి మన జీవితాన్ని మార్చేస్తాయి. మా కంపెనీ ద్వారా మీకు ఇచ్చే ట్రైనింగ్ లో మీరు జాబ్ లో జాయిన్ అయ్యేంత వరకు స్టైఫండ్ గా మేము మీకు ఇచ్చేది నెలకు ₹1,00,000. హోటల్ ఫెసిలిటీ, మీకు అయ్యే ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం. కలలేంత ఇంత అందంగా కొడుతున్నాయి. గిది కలగాదు నానా, నిజం. మేబీ సాబ్ మీ కంపెనీలో బచ్చన్ సాబ్ చేస్తుంటా. కంగ్రాచులేషన్స్. హైదరాబాద్ మీరు వింటున్నారు FM అంటే రేడియో సిటీ 91.1. నేను మీ రేడియో సిటీ సునీత. ఈ రోజు మనతో ఉన్నారు మన లోకల్ టాలెంట్ చోర్ బజార్ కా షెహన్షా బచ్చన్ సాబ్ తో స్పెషల్ చిట్ చాట్. మీరు అమితాబ్ బచ్చన్ ఫ్యానా? हाँ मैडम, पूरी दुनिया बच्चन साहब का फैन बन चुका है मैडम. ఐ యామ్ ఆల్సో వెరీ బిగ్ ఫ్యాన్. అసలు మీకు టైర్లు ఎందుకు విప్పాలనిపించింది? అదో పెద్ద కథ మేడం. చిన్నప్పటికెళ్ళి తెలిసి తెలియని వయసు మేడం. గప్పుడే గా సేదురుదా గా టైంలో మేడం గా గబ్బర్ గడ్ సైకిల్ దగ్గర అనిపించింది. ఇంకంతే. సో ఇప్పుడు మీరు అనుకున్నది సాధించాను అని ఫీల్ అవుతున్నారా? సాధించినా మేడం, అనుకున్నది సాధించిన. కానీ దానివల్ల నా లైఫ్ మిస్ అయింది మేడం. అంటే లవ్ ఫెయిల్యూరా? వెళ్ళలే మేడం, నేను లవ్ లేపు ఫెయిల్ అవ్వలేదు మేడం. నాకు ఇష్టమైన వాళ్ళు నా పక్కన లేపినా నా మనసులో అయితే ఉన్నారు మేడం. మరి నేను ఎట్లా లవ్ ఫెయిలియర్ అవుతా మేడం? సత్యంతవరకు దిల్ ఇట్లాగే మేడం, అంతే. కలుసున్న రోజులను గుర్తు తెచ్చుకొని అట్లా బిందాస్గా బతికేస్తా మేడం. ఇంకా దానికన్నా జ్ఞాపకాలు ఏముంటాయి మేడం మాకు? ఇంకా బచ్చన్ సాబ్ నువ్వు వాణ్ణి మర్చిపోలేదన్న విషయం నాకు తెలుసు. నీకు మాటలు రాకపోయినా నీ మనసు అర్థం చేసుకుని నిన్ను ఇష్టపడే వాళ్ళెవరో నీకు బాగా తెలుసు. బచ్చన్ సాబ్
పేరు బాగుంది. త్రీ 4 టైమ్స్ వీళ్ళ దగ్గర డైమండ్ చూశాను కళ్యాణ్. ఏంట్రా మొక్క? లేదు సార్, జుట్టే. జుట్టా? విగ్ అనుకున్నాను రా. డైమండ్ ఎక్కడ తెచ్చావురా? చెప్పా. తెలీదన్నా నీకు? నీకేం తెలీదా బంగారం? యానన్నా నీకు మాటలు రావా? డైమండ్ ఎక్కడుంది? కింద 3 ఉన్నాయి సార్. ఎక్కడ దాచారో చెప్పండి రా. డైమండ్. దిస్ ఇస్ చైల్డ్ హరాస్మెంట్ కళ్యాణ్. ఇఫ్ ద మీడియా గెట్స్ టు నో విల్ బీ ఇన్ బిగ్ ట్రబుల్. నిజంగానే నన్ను విడిచిపెట్టిపోతావురా? బేబీ, మన బజార్ అంతా బాగా అయిపోయింది కదా, అయినా నేను జిందగీ బరు వదిలేసి వెళ్ళిపోతా అనుకుంటున్నావా అని? అలా వెళ్ళి వస్తా. నేను బాధపడేది నా గురించి కాదు, నువ్వు నాకంటే ప్రాణంగా చూసుకుంటున్న సిమ్రన్ గురించి. అరే మీరేం టెన్షన్ తీసుకోకుర్రా, నేను చూసుకుంటా మొత్తం, సరేనా? అరే ఒక పని చేయర్రా, మీరు గట్టి ఎడుగుర్రి, నేను బచ్చన్ సాబ్ చెప్పి అని బద్దలు భాషంగాలు చెప్పి, సరేనా? సరే అన్న. అరే నువ్వేం రాజ్ ఎక్కడ చేయబడుతున్నావురా? రేయ్, పోలీస్ స్టేషన్ మా ముగ్గురు బొక్కలు చురచురు వేస్తుంటే ఏం బిగినావే తీయకుండా? బ్రో ఎక్కువ మాట్లాడక్, అసలే నాకు కింద మండుతుంది. ఆ పోలీసు వాడు కింద 3 ఉన్నాయి అని చెప్తుంటే ఆడు చూడట్లే, చెడ్డి గడిచిందని వాడు చేయి లోపల పెట్టట్లే. అమ్మ పుట్టుడా, నువ్వు మామూలు కాదు. అన్నా ఎక్కడికి పోయిర్రా? నిన్న నుంచి కనిపించట్లే. అన్నా రాత్రి పోలీసులు మొత్తం పొరక కొట్టిరన్నా. మొత్తం ఈ గీతోడు వల్లనే పిచ్చోడా. అవునన్నా, ఈ అవలేగానే వాళ్ళు అందరు కొడుతురన్నా రోడ్డు పైన. అవునా? ఎందుకు కొట్టిర్రా? అమ్మా గదేదో 200 కోట్లు గదేదో డైమండ్. ఓ తుదు అంటో అసలు నీకు చెప్పనీకే రాదు. 200 కోట్లట. ఇగో బ్రో, చోర్ బజార్లో డైమండ్ మిస్ అయింది, దాని గురించి నీకేం తెలుసా? డైమండ్ మా బజార్లో దాని వాల్యూ ఏందో తెలుసా? బచ్చన్, ఇది నిజాం డైమండ్ రా. చిన్నప్పుడు దీని చూడనికే మ్యూజియం కి పోయేటోళ్ళం. ఏంద్రిది వీళ్ళకెట్లా? రేయ్, అసలు దీని వల్ల మన బజార్ అంతా లుల్లి. ఏమైందిరా? సెకండ్కి ఒకండి పిట్టని కాల్చినట్టు కాలుస్తా. ఆ డైమండ్ యాడుందో చెప్పుండ్రి, లేకుంటే దీన్ని కాల్చినట్టు కాలుస్తా. ఈ అబ్బాయి ఎవడ్రా కాల్చింది?
కొట్టుకుంటే బజారోళ్ళు మనం కొట్టుకోవాలి. మన బజార్లో ఈ బచ్చగాళ్ళు లేదురా. చల్ కదం రా. I love you. Makes you wonder how could this go? Simple, ain't not that chimbo. I come go, boom, go, flex you a bundle. My bullets come a bundle. One to go bumble to my bolo. Welcome to my jungle. Flow like a Tesla, wrestler, beats like a Lesnar. Put you on a stretcher, boy. Now we speed it, bleed it, but only when I first really breathe it. Boom, bodies are dropping the second attack like a temperature. I'm praying for all of my enemies, bringing the heat like it's summer. Boy, I'm under pressure, boy, I'm under pressure. Ain't nothing hour, show run the cover. Flow like a lover, so high, never lover. Look at me now, tell me, can you feel the power? Hey, hey, can you feel the power? Look at me now, tell me, can you feel the power? కాల్చి పడుతుంది నాకు కూడా. దిల్లున్నోన్వి పెద్ద ఆయన పే నిలబెట్టిన బచ్చన్. ఆయన విజయ్ కుమార్, చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. హలో, ఫైనల్గా డైమండ్ దొరికింది. మఫ్టీలో ఒక ఆఫీసర్ని అక్కడికి పంపిస్తున్నాను. మ్యూజియం గేట్స్ ఓపెన్ చేసి లేజర్ లైట్స్ ఆఫ్ చేయండి, ఓకేనా?
హలో చార్లీ, ఫోన్ రింగ్ అని లిఫ్ట్ చేయట్లేదు ఎందుకురా? నీకు కావాల్సిన డైమండ్ నా దగ్గర ఉంది. 200 కోట్లతో రెడీగా ఉండి వస్తున్నా. నీకు డీల్ ఇచ్చిన తర్వాత పోలీసులకు దొరికి కోమలోకి వెళ్ళావు. తర్వాత నేను చాదరగట్ రావణ్ గారికి డీల్ ఇచ్చా. వాడు కొట్టేసిన ఒరిజినల్ డైమండ్ ని నువ్వు చోర్ బజార్ లో కొట్టేసి డూప్లికేట్ బదులు ఒరిజినల్ పెట్టావురా.